ఇది మూడవ చరణం. మూడవ చరణం అంటే రెండవ చరణం, రెండవ భాగం చివరికి వచ్చేప్పటికి ఆ రెండవ చరణం వాయిస్తూ ఉన్నాను. మధ్యలో ఉన్నది అక్కడ ఆపేశాను. సో అందువల్ల ఈ మూడవ మరియు చివరి భాగంలో మూడవ చరణం వాయించి చూపించాను. అందరికీ నమస్కారం. శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కు మీకు స్వాగతం. మొదటి నుంచి కొనసాగుతున్నా. అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గురుభ్యో నమః. వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పుడు చెప్పే విషయమే, జాయిన్ అనేది ఎక్కడుందో చూపించేస్తే మంచిదని ముందే చూపించేస్తుంటాను. అదిగో మా ఛానల్ యూట్యూబ్లో ఓపెన్ చేస్తే హోమ్ పేజ్ అట్లా కనబడుతుంది. సబ్స్క్రైబ్ పక్కన ఉన్నది, ఇది జాయిన్ పై క్లిక్ చేయండి. ఒక 2 నిమిషాల వీడియో కనబడుతుంది. పూర్తిగా చూడండి, పూర్తిగా వినండి. వివరాలన్నీ ఉన్నాయి అందులో. నేనే కనబడుతూ మాట్లాడతాను. ఇంతకు జాయిన్ అవ్వడం వల్ల మీరు ఏంటంటే మెంబర్స్ అవుతారు. ఈ ఛానల్లో మెంబర్షిప్ పొందుతారు, సభ్యులు అవుతారు, సభ్యత్వం పొందుతారు. దానివల్ల ప్రయోజనం ఏంటి అంటే నేను రూపొందించినటువంటి కోర్సులు ఉంటాయి ఆ మెంబర్స్ వీడియోస్లో. ముందుగా కీబోర్డ్ కోర్సు ఉన్నది, తర్వాత ఫ్లూట్ కోర్సు ఉన్నది, ఇప్పుడు తాజాగా వెస్ట్రన్ మ్యూజిక్ థియరీ కోర్సు నడుస్తోంది. దీని తర్వాత గిటార్ కోర్సు ఉండబోతోంది. అలాగే వచ్చే సంవత్సరం కర్ణాటక శాస్త్రీయ సంగీతం గాత్రం వోకల్ కోర్సు ప్రారంభం కాబోతోంది. ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి. ఇప్పటిదాకా జాయిన్ అవని వాళ్ళకి నేను ఇప్పుడు ఒకటే చెప్తుంటాను, మీరు ఒక చక్కటి ఉపయోగపడే ప్రయోజనకరమైనటువంటి సంగీత సంకలనాన్ని కోల్పోతున్నారు జాయిన్ అవ్వకపోతే. You are missing a lot of good and useful musical content if you are not joining. So please don't delay, join అవ్వండి. అలాగే మరో 3 విషయాల గురించి ప్రస్తావించి అప్పుడు పాటలోకి వెళ్ళిపోతాను. ముందుగా హైప్ అని ఉంటుంది. కామెంట్ సెక్షన్ ఎడమ చేతి వైపుకు తిప్పితే అది ఇవ్వండి దయచేసి, పాయింట్స్ వస్తాయి. రెండోది, ఆటో డబ్బింగ్ ఎనేబుల్ చేయడం వల్ల మీకు వేరే భాష రావచ్చు. ఆప్షన్స్లోకి వెళ్ళి ఒరిజినల్ అని తీసేసుకుంటే ఆప్షన్స్లో ఆడియో ట్రాక్లో మళ్ళీ నా మాటలు వచ్చేస్తాయి. మూడవది, సిసి అంటే స్వరాలు ఇవ్వడం జూలై మాసంలో నిలిపివేశాం. సో స్వరాల కోసం మీరు వీడియో పైన సిసి అని నొక్కితే సబ్ టైటిల్స్ లాగా నేను మాట్లాడేది అన్నీ చెప్పేది అన్నీ కూడా రియల్ టైంలో వచ్చేస్తాయి. సో అట్లా చూసి మీరు రాసుకోవచ్చు. సో ఈ పాట యొక్క శివ పూజకు చిగురించిన సిరిసిరిమువ పాట యొక్క స్వర విశ్లేషణలో 3వ మరియు చివరి భాగాన్ని మీ అందరికీ సుస్వాగతం. 2వ భాగం చివరికి వచ్చేప్పటికి ఇందాక చెప్పాను కదా, సుశీలమ్మ గారు పాడినటువంటి 2వ చరణం మధ్యలో ఉన్నాం. అది ఎక్కడంటే హరికాంభోజి మెట్లు అంటే మా రీ కూడా వస్తాయి. ఈ లైన్ చెప్పేసాను, తర్వాత కోరస్ వస్తుంది. అలాగే ఇది కూడా చెప్పేసాను. ఐ థింక్ 2వ భాగంలో చెప్పినప్పుడు చిన్న విషయం మర్చిపోయానేమో. ఆ పనీద మామ చెప్పడం మర్చిపోయినట్టు అనిపిస్తోంది, అందుకే ఇప్పుడు చెప్పేశాను. మళ్ళీ కోరస్ బిట్ ఉంటుంది, అక్కడ దాకా చెప్పి ఆపేశాను. ఇప్పుడు అక్కడి నుంచి కొనసాగించాలి. తర్వాత లైన్ ఏంటంటే సుశీల్ గారు పాడింది. అర్థమైందా? మళ్ళీ కోరస్ బిట్ ఉంది. తర్వాత లైన్ పసని సదని పనిద మగ, సారీ, గరి గమ
తర్వాత మళ్ళీ సుశీలమ్మ గారు పాడే లైన్ చెప్పాను మొదటి భాగంలో ఈ తెలుపు నలుపు మెట్లు కలిసి వచ్చినప్పుడు ముఖ్యంగా ఇలాంటి రాగాల్లో ఈ శృతి కాబట్టి తెలుపు నలుపు మెట్లు కలిపి వస్తున్నాయి. చాలా కష్టమే కొన్ని చోట్ల గమకాలు వాయించడం, ముఖ్యంగా తెలుపు నలుపు కలిపి ఉన్న గమకాలు ఇంకా కష్టం. ఈ రాగంలో ఈ శృతిలో ఈ దాస నీ దగ్గర కొంచెం కష్టంగానే ఉంది. సో మళ్ళీ చూద్దాం. తర్వాత కోరస్ కూడా చెప్పేశాను కదా. ఇప్పుడు చివరి లైన్ చరణంలో, రెండో చరణంలో చివరి లైన్ అంతే. ఇక్కడి నుంచి ఏం చేశారంటే ఇక మా రీ లేకుండా వలజి రాగాల్లోకి వెళ్ళిపోయారు. పస ని స ద ని పద గబద గ గ పద నిద 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 ద ని పద గ. అట్లా ముగించారు ఈ రెండో చరణం. సో ఒక్కసారి ఇవాళ చెప్పినటువంటి ఫ్రేజెస్ చెప్పేస్తాను. కోరస్ మళ్ళీ సుశీలమ్మ గారు, కోరస్ మళ్ళీ సుశీలమ్మ గారు, సరే అది మీకు తెలుసు పల్లవలైన. ఎస్, అయితే నాలుగో సంగీతం విడిగా ఇంకా మ్యూజికల్గా ఏమి ఇవ్వలేదు. నోట్స్ అయితే ఏం లేవు, మెలోడిక్ నోట్స్ అయితే ఏం లేవు. మృదంగం మీద జతి ఇచ్చేసారు, మృదంగ జతి అంతే. దాని తర్వాత డైరెక్ట్గా మూడో చరణం బాలు గారు మొదలు పెడతారు. అదే ఈ యొక్క వీడియో మొదట్లో వాయించాను. సని అన్నప్పుడు తర్వాత దా మీద గమకం, ఈ లైన్ మళ్ళీ వచ్చింది. తర్వాత దశని దని పద పగ దని ద ప. నీ అభినయ ఉషోదయం తిలకించిన రవినయనం కదా. మళ్ళీ చూద్దాం. ఆ దా మీద కూడా గమకం. ఇది రెండోసారి వస్తుంది, ఇంకా గమకం ఉండదు.
ఇప్పుడు చివరి లైన్ స ని ద ప ని ద ప గ ద ప గ స స ని ద ని ద ద ని ద ని ప స. స ని ద ప ని ద ప గ ద ప గ స. చూడండి, అలా కాకుండా ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను నేను, రాగం మెట్లు రాగం అని. మరి రాగం మెట్లు ఉత్తనే వాయిస్తే ఎలా ఉంది చూశారు కదా. అంటే అవి మ్యూజికల్ నోట్స్ కాబట్టి వినడానికి బాగుంటుంది. బట్ రాగం అయితే మరి గమకాలతో వాయిస్తేనే రాగ స్వరూపం, రాగ ఛాయ, సంచారం కనబడతాయి. అదనమాట. అయితే ఇప్పుడు ఏమైంది, చివరి పల్లవి సుశీలమ్మ గారు పాడతారు, మొత్తం అంతా పాడతారు. అది పాడుతుండగా బాలు గారు ఓవర్లాప్ వెనకాల ఒక శ్లోకం పాడతారు, స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయామహ అని చెప్పేసి. ముందు మనకు వినపడదు అది, అని వెనకాల వస్తుంది, ఓవర్లాప్ అనమాట. ఇక సుశీలమ్మ గారు పూర్తిగా ఆపేసిన తర్వాత మ్యూజిక్ అంతా ఆగిపోతుంది. కేవలం తంబూర శృతి బాలు గారు పాడింది. సో మొత్తంగా చూస్తే అంతే. ఈ మూడో భాగంతో ఈ పాట పూర్తయిపోయింది. రెండో చరణం మధ్య నుంచి తీసుకున్నాము. ఈ భాగంలో సుశీలమ్మ గారు పాడినటువంటి లైన్స్, మధ్యలో మళ్ళీ కోరస్ నోట్స్, హరికాంభోజు మెట్లులోంచి మళ్ళీ వాజరాగంలో వచ్చేస్తారు. మళ్ళీ మధ్యపల్ల పాడిన తర్వాత ఒకటే మృదంగ జతి, దాన్నే మనం 4 సంగీతం అనుకోవచ్చు. తర్వాత ఇదిగో మూడో చరణం బాలుగారు పాడింది. అంతే. అసలు కార్డ్స్ కొంచెం కూడా ఉపయోగించలేదు. నాకు వినిపించినంత వరకు 2 అది కూడా ఈ మేజర్, అలాగే సి షార్ప్ మైనర్, ఈ 7th. అంతే. ఈ రాగంలో అంతకన్నా ఉపయోగించడానికి ఉండవు, ఎందుకంటే ఉన్నవే 5 స్వరాలు కదా. సో సరే, ఇది ఎలాగో టానిక్ కార్డ్ ఉంటుంది, రిలేటివ్ మైనర్, ఈ 7th. ఇంకా వస్తే ఏం రావచ్చు, 6th ఒకటి రావచ్చు. ఓకేనా. మళ్ళీ ఆ 6th అన్నా కూడా ఇదే, ఈ రిలేటివ్ మైనర్కి 7th అవుతుంది. సో ఉన్నవి వచ్చేవి 3 కార్డ్స్ ఈ పాటలో, అంటే ఈ రాగంలో. రాజాగారి పాటలు చాలా అరుదుగా ఉంటాయి ఇట్లాగా, అసలు కార్డ్స్ వాడని పాటలు. ఇందులో నాకు జస్ట్ బేస్ వినిపించింది తప్ప, కార్డ్స్ అయితే ఇంత పెద్ద పాట 6 నిమిషాల పాటలో కార్డ్స్ అసలు 5% కూడా వాడలేదు నాకు వినిపించినంత వరకు. ఇది అంటే దా వచ్చినప్పుడు ఆ రిలేటివ్ మైనర్, మిగతా అంతా కూడా మేజర్తోనే అయిపోయింది. 7th కూడా ఎక్కువ వాడలేదు. సో అది బేసిక్ కార్డ్స్ కూడా 5% కూడా వాడని రాజాగారి పాటలు ఇది ఒకటిగా మనం చెప్పుకోవచ్చు. చాలా అరుదుగా ఉండేటువంటి పాటలు. సరే, ఈ పాట నేను చేసింది వరుస సంఖ్య ప్రకారం కాబట్టి తరువాత వీడియోలో ఉండబోయే విన్నపం ఖచ్చితంగా అధిక ప్రాధాన్యత వర్గంలో ఏ పాట అయితే క్రమంలో వస్తుందో మళ్ళీ ఆ పాటతో కలుద్దాం. అంతవరకు చక్కగా ఇది నేర్చుకుని ప్రాక్టీస్ చేసుకోండి. రేపు సెప్టెంబర్ 7వ తారీఖు మెంబర్స్ కోసం అప్లోడ్ అవుతుంది వెస్ట్రన్ మ్యూజిక్ థియరీ కోర్సులో తర్వాత వీడియో. అక్కడ మెంబర్స్ని కలుస్తాను. మిమ్మల్ని మళ్ళీ తర్వాత వీడియోలో ఇక్కడ స్వర విశ్లేషణ వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.